నమస్తే అండి. నేను డాక్టర్ అంజలి రెడ్డి, బిహెచ్ఎంఎస్, డి ఫార్మా. చాలామందికి ఇచ్చింగ్ ఆఫ్ వజైనా ఉంటుంది. అంటే యోని భాగంలో బాగా ఇచ్చింగ్ ఉండడం, ఇంకా కర్డ్ లాగా అంటే పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ తెల్లమైలా కావడం అనేది చాలామందికి ఉంటుంది. కానీ వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ చూపించుకోవడం కానీ అలా చేయరు. నార్మల్గా హాట్ వాటర్ యూజ్ చేయడం, ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇలానే పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, మామూలుగా అయితే ఈ ఇన్ఫెక్షన్ని వీళ్ళు ఇలానే పెట్టుకుంటే మామూలుగా అయితే ఆ స్కిన్ అనేది వజైనా దగ్గర స్కిన్ అనేది మొత్తం పొర అనేది లేసిపోతుంది. ఎందుకంటే సివియర్గా ఇచ్చింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అలానే ఉండిపోతే ఎవరైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో, ఎవరిదైతే పెళ్ళి అయిందో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కంపల్సరీ అనేది ఈ వజైనల్ ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ క్యాండిడ్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ యూజ్ చేయాలండి. ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ ఉంటారో, వైఫ్కి ప్రాబ్లం వస్తే హస్బెండ్ కూడా ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆయన కూడా యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ అనేది, యాంటీ ఫంగల్ అనేది యూజ్ చేయాలి. యాంటీవైరల్ కాదు, యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయాలి. వైఫ్ కూడా యూజ్ చేస్తే ఫాస్ట్గా రికవరీ ఉంటుందండి. లేకపోతే వైఫ్ ఒక్కరే యూజ్ చేసి ట్యాబ్లెట్స్ ఇంకా హస్బెండ్ యూజ్ చేయకపోతే ఈ ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ అనేది సరిగా జరగదు. కాబట్టి ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అయిపోతుంది.